ఢిల్లీ కేజ్రీవాల్ ప్రచార బరిలో దిగుతూనే బీజేపీపై విమర్శల దాడి చేశారు. వచ్చే ఏడాదితో మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, మీ భావి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మరోసారి బీజేపీ గెలిచి మూడోసారి మోదీ ప్రధానమంత్రి అయితే విపక్ష నేతలతో పాటు స్వపక్ష నేతలను జైలుపాలు చేస్తారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచార పర్వాన్ని కిక్ స్టార్ట్ చేశారు. నేరుగా ప్రధాని మోడీ బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు తమ తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాదితో మోడీకి 75 ఏళ్లు నిండుతాయని, తర్వాత ఎవరన్నది తేల్చాలన్నారు. 75 ఏళ్లు వచ్చిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ బీజేపీలో ఓ నియమం ఉందని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఈ నియమం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీతో మోడీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారని చెప్పారు. దీంతో మీ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ నేతలకు కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే నాయకుడు మిషన్ను ప్రారంభించారని, త్వరలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని కూడా ముగించబోతున్నారని బాంబు పేల్చారు. మోడీ మరోసారి ప్రధాని అయితే యూపీ సీఎంగా యోగిని తొలగించి మరొకరిని రంగంలోకి దింపుతారని అన్నారు. బీజేపీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం వెనుక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇంజనీర్లుగా వ్యవహరించారని కేజ్రీవాల్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికే తమ ఆప్ మంత్రులతో పాటు హేమంత్ సోరెన్, తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు జైల్లో ఉన్నారని గుర్తు చేసిన కేజ్రీవాల్, బీజేపీ మరోసారి గెలిస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, సీఎం పినరయ్ విజయన్, ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు ఇతర విపక్ష నేతలు కూడా జైలు పాలవుతారని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రీప్లేస్మెంట్ అనేదే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మోడీ త్వరలోనే రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో అమిత్ షాను తదుపరి ప్రధానిని చేరున్నారని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా కొట్టిపారేశారు. అసలు బీజేపీలో అలాంటి నియమమే లేదన్నారు అమిత్ షా.